జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉండి వక్రగతి పొందబోతున్నారు. జూలై 13వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు 29వ తారీఖు నుంచి కన్యా రాశికి రాబోతున్నారు. కుజుడు దృష్టి శని మీద, శని దృష్టి కుజుడు మీద పడబోతోంది. కుంభరాశి వారికి 29వ తారీఖు నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా ఇబ్బందులు వస్తాయి, కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి. కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా కూడా బీపీకి సంబంధించిన విషయాల్లోనూ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి అప్పు ఇవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా జూలై 29వ తారీఖు వరకు ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే కుజుడు జూలై 29వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశికి వస్తున్నారో దాని తర్వాత మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతాను ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా ఈ మాసం అనేది అంత అనుకూలంగా అవుతే లేదు. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు మీకు మంచి చేస్తారు ఈ మాసంలో మాత్రం. ముఖ్యంగా లవర్స్కి చాలా అనుకూలంగా ఉన్నది ఈ మాసం అనేది. లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 29వ తారీఖు నుంచి మాత్రం మీ ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఈ మాసంలో ధనపరంగా మాత్రం విపరీతమైన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. శనికి తైలాభిషేకం చేయించండి, శని భగవానుడికి హోమం చేయించండి. హోమాలు అలాగే జపాలు కూడా చేయించండి. ఇవన్నీ చేయించాలనుకుంటే కనుక హెచ్ఎల్ జ్యోతిష్యాన్ని సంప్రదించండి. మీకు వీడియో కాల్లో ఇవన్నీ చేస్తారు. మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి.